ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshitv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఎంత మనం మనసును చూడండి శరీరాన్ని కాదని చెప్పి పుస్తకాలు రాసుకున్నా కూడా అందరికీ ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఇవాల్టి జనరేషన్లో ఏంటంటే సన్నగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, కళకళలాడాలి, చర్మం బాగుండాలి అని చెప్పి. వీటన్నిటికీ మూలం ఏమిటంటే మన డయట్. అందుకే ఈ సిరీస్ స్టార్ట్ చేసాము. డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ అండ్ మోటివేషనల్ కోచ్ వినీల గారితో. ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నిజంగానే ఎవరో ఏదో చెప్తే మనం తినేసి తగ్గిపోతామా అని అనిపిస్తుంది కదా చాలామందికి. సో నేను కూడా స్వయంగా వినీల్ గారిని అడిగాను, ఏమండి మీరు ఈ డయట్ చెప్పి ఎవరైనా దాన్ని పాటించి తగ్గిన వాళ్ళు ఉన్నారా, బెటర్ అయిన వాళ్ళు ఉన్నారా, ప్లీజ్ ఒకళ్ళని తీసుకొస్తారని చెప్పి అటువంటి ఒక ఆవిడ క్లయింట్ని తీసుకొచ్చారు. లెట్స్ టాక్ టు హర్. రాధికని మనం రాధికతో మాట్లాడించి తను ఏం ఫాలో అయ్యారు, ఏం తప్పులు చేశారు, డైరెక్ట్ లైవ్ కేస్ స్టడీ. అఫ్ కోర్స్ వినీల గారు కూడా స్వయంగా లుకింగ్ గార్జియస్ యాజ్ ఆల్వేస్ మన సాక్షి స్టూడియోస్లో ఉన్నారు. వెల్కమ్ వినీల గారు అండ్ రాధిక గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇక్కడ నాకు చాలా హార్ట్ టచింగ్ విషయం ఏంటంటే వినీల గారు, షీఈ్ ఇన్స్పైరింగ్ బికాస్ ఈ సెల్ఫ్ లవ్ విమెన్కి ఉండదండి. అంటే మనం బాగా అందంగా తయారవుతాం పిల్లలు పుట్టాక. ఎస్పెషలీ పిల్లలు ఉన్నారు కదా మీకు, కిడ్స్ ఇద్దరు ఉన్నారు, బాబుకి 14 years, పాప 9 years. పిల్లలు పుట్టాక అసలు ఇంతే మన లైఫ్ అని చాలా మంది సరిపెట్టుకుంటారు, ఆ మాత్రం లావు రావా అని. ఈ వెయిట్ లాస్, ఈ ఫిట్గా ఉండడం అన్నది అదొక ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ కేర్ అండ్ సెల్ఫ్ లవ్ ఆల్సో. మెయిన్లీ హోమ్ మేకర్స్ అందరూ మీరు చూసుంటారు. అంటే యాటిట్యూడ్నల్లీ మనకెందుకు, మగవాళ్ళు కొంచెం వాళ్ళు అంటే వాళ్ళకి పొట్టలు పెరిగి అన్ని చేసి వాళ్ళు సెటిల్ అయిపోయే వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళు ఏమన్నా కొంచెం తేడా కొడితే దే టేక్ ఇమీడియట్ హెల్ప్. కానీ లేడీస్కి ఉండదు ఆ సపోర్ట్. అదే చెప్తున్నా, ఎందుకు సాధ్యం కాదు అంటే నేను జీవితాంతం డైట్ చేయమని చెప్పట్లేదు కదా. నా నోరు అన్నీ పెద్ద పెద్దగా చేసి చెప్తున్నాను. కొన్ని రోజులు మీ నోరు కట్టేసుకుంటే, అంటే నేనేమి ఐఎమ్ నాట్ స్టార్వింగ్ యూ. ఇప్పుడు మోన్జోరో, ఒజంపిక్ ఇవన్నీ ఇంజెక్షన్స్ వేసుకొని ఏమీ తినకుండా తగ్గుతున్నారు. మీకు ఆకలే ఉండదు, మీ మజిల్ లాస్ అవుతూ ఉంటది, ఫ్యాట్ లాస్ అవుతూ ఉంటది, మొహం వాడిపోయి నేను ఇందాక వచ్చేటప్పుడు కరణ్ జోహర్ పోస్టర్ చూశాను. హీ బికేమ్ ఓల్డ్. అసలు అతను ఎంత బాగుండేవాడు. కాఫీ విత్ కరణ్ అంటే మజిల్ లాస్, ఫ్యాట్ లాస్, వాటర్ లాస్, అసలు ఏది లాస్ అవుతుందో తెలియదు. అసలు మనం ఏమీ తినం అసలు ఆకలి అవ్వదు, వామిటింగ్స్. కొంతమంది ఏమన్నా కొంత తినగలరేమో కానీ. సో అలా తినకుండా అలా ఇంజెక్షన్స్ వాటికి పెట్టే బదులు మీ హెల్త్ మొత్తం నేను బాగు చేస్తున్నాను. మళ్ళీ మీరు అలా తినటం ఆపేసి ఫాస్ట్గా ఇంజెక్షన్స్ ఆపేయంగానే మీకు మళ్ళీ మీరు తినటం స్టార్ట్ చేయండి. జీవితాంతం తినకుండా అయితే ఉండరు కదా, మళ్ళీ తినటం స్టార్ట్ చేయంగానే మీరు పెరుగుతారు. కానీ వినీలా స్పార్కుల్లో ఇయర్లీ మెయింటెనెన్స్ ప్యాకేజ్ ఉంది. ఐఎమ్ గోయింగ్ టు సైన్ ఇట్. మీరు పెరిగినా నేనే తగ్గించుకుంటాను. ఐ ప్రామిస్ దట్ ఐ విల్ మెయింటైన్ యువర్ హెల్త్ అండ్ యువర్ వెయిట్. ఇది చాలా, దిస్ ఇస్ అ వెరీ అంటే వెరీ బిగ్ ప్రామిస్. అండ్ ఆల్సో అంటే మీరు అలాగా మోటివేషన్ కూడా ఉంటుంది. ఎవరైనా మనని చూసుకుంటున్నారో మానిటర్ చేస్తారంటే కదా రాధిక. ఇప్పుడు నేను ఊరికే సలహా ఇచ్చి మీరు ఇంటికి వెళ్ళి చేయండి అంటే 2 రోజులు చేస్తారు, 3వ రోజు మానేస్తారు. స్వప్న గారు అడిగారు అని చెప్తే మీరు చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అప్ అయితే ఉండింది. ఇదైతే చెప్పాలి ఖచ్చితంగా. డెఫినెట్ గా కదా. సో మీరు చాలా ఇన్స్పిరేషన్ రాధిక. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు అంత ఇంపార్టెన్స్ ఇచ్చుకుని మీ ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చి, యాక్చువల్గా మీరు ఇందాక చెప్పినట్టు సెల్ఫ్ లవ్ ఇదొకటి. మనం ఇలా ఉండాలి, మన లైఫ్ స్టైల్ ఇలా ఉండాలని నాకు అసలు లేదు. స్టార్టింగ్ ఈ ఇష్యూ ఉండి నేను పెయిన్తో బాధపడుతున్నప్పుడు అనిపించింది నేను కరెక్ట్ చేసుకోవాలి. సో సమ్ టైం నేను నా హెల్త్ కోసం తీసుకోవాలి, నా ఫ్యామిలీకి నేను సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళకి, అంటే కూడా నేను హెల్తీగా ఉండాలి. చాలామంది హోమ్ మేకర్స్ మిగిలింది తినడము, ఇన్ టైంలో తినకపోవడము, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇన్ టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవడం. ఎక్సర్సైజ్, ప్రతి ఒక్కరికి ఎక్సర్సైజ్ అవసరం. నేను రీసెంట్గా సూర్య ఒక
జ్యోతిక గురించి జ్యోతిక కాదు, ఉమెన్ గురించి చెప్తున్నాడు. మెన్కి ఏదైతే కావాలో ఉమెన్కి కూడా తనకి కావాలి. తనకి ఒక పర్సనల్ టైం ఉంటుంది, తనకి జిమ్ టైం ఉంటుంది, తనకి హ్యాపీనెస్ ఉంటుంది, తనకి డైట్, ఇవన్నీ ఈక్వల్గా ఉంటాయి. సో వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి, మోటివేట్ చేయాలని అనుకుంటా అని చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో, చూసాను నేను. వాళ్ళు మనం చేస్తే గొప్ప గొప్ప విషయం, వాళ్ళు చేయకపోయినా మనం చేసుకోవాలి. ఎవరు సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు మనకి, మన లైఫ్ స్టైల్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు చిన్న చిన్నగా. చాలా మంది చేస్తున్నారు, అలా చేసిన వాళ్ళు స్లిమ్ గా ఫిట్ గా ఉంటున్నారు. చేయలేని వాళ్ళు, సెల్ఫ్ లవ్ లేని వాళ్ళు కరెక్ట్ కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. చాలా కరెక్ట్గా చెప్పారు అది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, నేను లావ్ అయిపోయాను అని నేను అబ్జర్వ్ చేసుకోలేదు, నేను వెయిట్ చూసుకోలేదు. నా టైలర్ అబ్జర్వ్ చేసింది, నీ బ్లౌజెస్ 11 ఉండే సైజ్, 14-15 లెంత్ పెడుతున్నా కూడా నీకు ఇంకా సరిపోవట్లే, చాలా బ్రాడ్గా అయిపోయినావు, నువ్వు చాలా మంచిగా అనిపించేది ట్రైల్ చేస్తే, సో నువ్వు వెయిట్ లాస్ అయితే బాగుంటుంది, ట్రై చేయి అంటే నేను అప్పుడు చూసుకున్నాను, అరే నేను ఇంతలా ఇలా అయిపోయినానా అని. అప్పటి వరకు నేను చెక్ చేసుకోలేదు రియల్గా. చూడండి, ఒక హౌస్ వైఫ్గా ఉండే ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని ఫ్యాక్టర్స్ కుదురుకుని ఆవిడ స్పందిస్తే ఇవాళ కావాల్సినట్టు షీ హస్ చేంజ్డ్ హర్సెల్ఫ్. మీ టైలర్ హ్యాపీ, మీ గైనకాలజిస్ట్ హ్యాపీ, ఆయన హ్యాపీ. నేను మాత్రం పీసీఓడి తగ్గిన దానికి హ్యాపీ. నాకు సన్నము, లావు ఇవన్నీ పక్కన పెట్టండి. ఎలాగో మీకు పీసీఓడి క్యూర్ అయింది అంటే యు ఆర్ గోయింగ్ టు గెట్ బెటర్. అది క్యూర్ అవుతూ ఉన్నప్పుడు యూ విల్ గెట్ బెటర్ డెఫినెట్లీ. ఇవాళ మా హస్బెండ్ చాలా హ్యాపీగా నన్ను పంపించారు. టెస్టిమోనియల్కి వచ్చినప్పుడు నేను చెప్పకుండానే వచ్చాను, తన ఇంట్లో లేకుండా ఉంటే. ఇవాళ మాత్రం చాలా హ్యాపీగా చెప్పాడు, అన్నీ నీకు ఏమైతే బెనిఫిట్స్ అయ్యాయో అవి చెప్పేసేయి, అది ఖచ్చితంగా వేరే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా రాధిక. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం పట్టించుకోవాలనే ఫస్ట్ మెసేజ్ వెళ్ళింది. సెకండ్ ఆఫ్ ఆల్ బేసికలీ సెకండ్ థింగ్, మీరు ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. అండర్లైన్ కండిషన్స్ వచ్చాయి నాకు, ఇప్పుడు నువ్వు వెయిట్ లాస్ అయ్యి ఏం చేయాలి, ఏంటి అంత అందంగా తయారవ్వాలంటే, అందం కోసం వెయిట్ లాస్ ఎవరన్నారన్నమాట, జోక్ గా ఫన్నీగా కూడా అన్నారు. అదే చెప్పాను ఇందాక మేడంతో, అదే నేను జాయిన్ అయింది కూడా వెయిట్ లాస్ కోసం కాదు, నా హెల్త్ ఇష్యూ కరెక్ట్ చేసుకోవడం కోసం అయ్యాను. అది నాకు కరెక్ట్ అయ్యింది, హ్యాపీ. నేను ఒక పూజకి వెళ్ళాలన్నా, ఒక ఊరికి వెళ్ళాలన్నా చాలా స్ట్రగుల్ ఫేస్ అయ్యేదాన్ని. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎలా ఉంటుంది వచ్చినప్పుడు సిచ్యువేషన్ అని తెలియదు, చాలా ఇబ్బంది పడేదాన్ని. స్టమక్ పెయిన్ తో చాలా ఇదిగా మూడ్ స్వింగ్స్ అయ్యేది, ఇలా చిరాకు, కోపము, ఆకలి, కళ్ళలో ఎంత సో మచ్ ఆఫ్ ఎమోషన్ ఇస్ దేర్. అంటే బాగాలేకపోతే లోపల ఇవన్నీ అందులో బయటకు చెప్పుకునేవి కూడా కాదండి, నాకే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. నేను లాస్ట్ వరలక్ష్మి వ్రతంకి వెయిట్ చేశాను, వస్తాదని లాస్ట్ కి టాబ్లెట్ యూజ్ చేసి నేను చేసుకోవాల్సి వచ్చింది పూజ. చాలా లక్షణంగా హ్యాపీ తల్లి, హ్యాపీగా నేను డేట్ ఫిక్స్ చేసుకుంటున్నాను, ఇప్పుడు నా ప్లాన్స్ అన్ని చేసుకుంటున్నాను, చాలా హ్యాపీగా ఉంది మేడం. అంటాం కదండి, అబండెన్స్. లక్ష్మి అంటే అమ్మవారు, అమ్మవారు అబండెన్స్ అంటారు. అంటే కేవలం ఐశ్వర్యం డబ్బు రూపంలో కాదు, ఆరోగ్యం కూడా ఐశ్వర్యమే. ఇక్కడ ఇంకొకటి ఏంటి చెప్పాలంటే, ఐశ్వర్యవంతుడు లక్కీ కాదు, ఆరోగ్యంగా ఉండే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ఇప్పుడు సొసైటీలో. ఏ డిసీజ్ లేకుండా హెల్దీగా ఉన్న వాళ్ళే నిజమైన ఐశ్వర్యవంతులు అనిపిస్తుంది. ఫుల్గా అసలు ఆవిడ ఒక మోటివేషనల్ స్టోరీ అండి, నాకు అనిపిస్తుంది. అంతే కదమ్మా, అంతే. చాలా కరెక్ట్ గా చెప్పారు మీరు, చాలా బాగా చెప్పారు. మీరు ఎంత నిజాయితీగా చెప్తున్నారో మీ కళ్ళు చెప్పేస్తున్నాయి ఆటోమేటిక్ గా. యాక్చువల్గా నేను బెనిఫిట్ పొందాను మేడం దగ్గర నుంచి, సో నేను నా ఫీలింగ్స్ ఇవి చెప్పాలి అని అనుకొని ఇక్కడి వరకు వచ్చి చెప్తున్నాను. నాలాగా ఇన్స్పైర్ అయ్యి ఎవరన్నా అట్లీస్ట్ ఏం ఇష్యూస్ లేకపోయినా మేడం చాలా టిప్స్ చెప్తున్నారు పీసీఓడి కోసం, కొన్ని రెసిపీస్ కూడా చెప్తున్నారు. అవి ఫాలో అయ్యి ఆ మెథడ్లో చేస్తే కూడా బాగుంటుంది. బిఫోర్ డైట్ జాయిన్ కాకముందు నేను చేద్దాంలే మేడం చెప్తున్నారు కదా, ఒక కప్పు రైస్ తీసుకోండి, ఒక కప్పు బీన్స్ కర్రీ, ఒక కప్పు నువ్వుల పొడి వేసుకొని, క్యారెట్ కానీ ఇలా తీసుకోండి, బిఫోర్ 6 ఆపేయండి మీ మీల్, ఇలా చెప్తుంటే చెయ్యొచ్చు కదా, బాగుంది కదా అనుకున్నాను, కానీ చేయలేకపోయినాను. మేడం డైట్లో స్టార్ట్ అయ్యాక స్ట్రిక్ట్గా టైం 5:30 అవుతుందా 6 అవుతుందా, ఎక్కడున్నా ఇంటికి రావాలి, వండుకోవాలి, తినాలి, ఫుడ్ ప్లేట్ పెట్టాలి. ముందు ఫస్ట్ ఆకలి వేసినప్పుడు మనం ఎక్కడ ఏది దొరికితే అది తినేస్తాం కదా. ఈ డైట్లో ఉండడం వల్ల మీకు ఏంటంటే ఆ జవాబుదారితనం ఉంది కాబట్టి కొంత మీరు ఆటోమేటిక్గా ప్యాక్ చేసుకుని బయలుదేరుతారు.